ఎస్, ఇదేంటి నరసింహరావు గారు, పీడీ యాక్ట్ పెడతాము, ఇదే విధంగా ఒక కెమికల్ కంపెనీలో చేస్తే పీడీ యాక్ట్ పెట్టి నేను దారిలోకి తెచ్చానంటే ఏంటి బెదిరింపులు, ఈ వార్నింగ్లు ఏంటి? నిజంగా పీడీ యాక్ట్ పెట్టాల్సిన పరిస్థితి అక్కడ ఉందా? ఈరోజు ఇప్పటికే విశాఖ స్టీల్ ప్లాంట్లో ఎమర్జెన్సీ సిచ్యువేషన్ ఉంది. నాయకులకి మా యూనియన్ జనరల్ సెక్రటరీకి షోకాజ్ నోటీస్ ఇచ్చారు, అయోధ్యరామ్కి, మరో ప్రెసిడెంట్ గా ఉన్న రామస్వామికి ఇచ్చారు. బ్లాస్ట్ ఫర్నేస్ లో 11 మందికి షోకాజ్ నోటీసులు ఇచ్చారు. లీడర్స్, మెయిన్ లీడర్స్, వాళ్ళు బయటకు వాళ్ళు చేసిన తప్పేమీ లేదు, వాళ్ళు చేసిన తప్పు లేదు. అంటే నాయకుల్ని కూడా మేము ఏదైనా చేయగలం అని భయపెట్టేటువంటి వాతావరణాన్ని తీసుకొచ్చారు. ఇప్పుడే వారు చెప్పినట్టుగా గేట్లో బయట ఉన్నటువంటి టెంట్ 4.5 సంవత్సరం నడిచినటువంటి టెంట్ని ఈరోజు లేకుండా కూల్చేశారు పోలీస్. ఇది లా అండ్ ఆర్డర్, రాష్ట్ర ప్రభుత్వం యొక్క బాధ్యత. మేము వెళ్ళి సిపి గారిని కలిసాం. సిపి గారు నాదేమి లేదని చెబుతున్నారు. స్టీల్ సెక్రటరీ వచ్చి సిపి గారిని, కమిషనర్ ఆఫ్ పోలీసుని ఆయన బంగ్లాలో కలిసి నిర్బంధాన్ని, అట్లాగే చంద్రబాబు నాయుడు గారు అక్కడ మహానాడు దగ్గరికి వెళ్లి స్టీల్ సెక్రటరీ కలిశాడు. లా అండ్ ఆర్డర్ లో మాకు సహకరించాలని. కాంట్రాక్ట్ వర్కర్స్ 3,000 మందిని తీసేస్తే అప్పటికి వాళ్ళు సమ్మెలోకి వెళ్లారు. ఉద్యోగాలు తీసేస్తే ఊరుకుంటారండి? సమ్మె చేశారని వాళ్ళ మీద కేసులు పెట్టి, పోలీస్ కేసులు పెట్టి వాళ్ళని ఉద్యోగాలు తీసేసి గేట్ దగ్గరకు వెళ్లకుండా ఈ రోజు కాంట్రాక్ట్ కార్మికులు, నిర్వాసితులుగా ఉన్నటువంటి వాళ్ళు ఎన్ని బాధలు పడుతున్నారో, వాళ్ళకి పని లేకుండా పోతే బ్రతకడానికి వేరే మార్గం లేదు. అదే విధంగా ఈరోజు 10,000 మందిని ఆ రకంగా తీసే, ఇందులో ముఖ్యమైనటువంటి వాళ్ళు నిర్వాసితులను రక్షిస్తారని చెప్పారు పల్లా శ్రీనివాస్ గారు. ఎవరు రక్షించారు చెప్పనండి. ఈరోజు కావాలని యాజమాన్యం, స్టీల్ మినిస్ట్రీ డైరెక్ట్ గా ఈరోజు అటాక్ అనేటువంటి ఆల్రెడీ చేసింది. అది ఇంకొంచెం మాలాంటి వాళ్ళందరినీ జైల్లో పెడతారు. పెట్టమనండి. వీఆర్ రెడీ, వీఆర్ ఛాలెంజింగ్ ది గవర్నమెంట్ వాట్ వీఆర్ డూయింగ్. మేమేం తప్పు చేసామా? తప్పు చేస్తుంది మీరు. తప్పు చేసి ఈరోజు దాన్ని సమర్థించుకోవడానికి మమ్మల్ని బెదిరే వాళ్ళం కాదు. ఈరోజు స్టీల్ ప్లాంట్ ఎన్ని పోరాటాలు జరిగాయో మీకు తెలియకపోవచ్చు. 32 మంది ప్రాణాలు అర్పించి ఈరోజు స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేసింది. ఊరికే ఎవడు దయాదాక్షిణ కరుణా కటాక్షాలతో రాలా. ఈరోజు పోట్లాడి దాన్ని కాపాడుకుంటాం. ఎన్ని త్యాగాలైనా చేయడానికి ఈరోజు కార్మిక వర్గం, ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం సిద్ధంగా ఉన్నారు. అందుకని స్టీల్ ప్లాంట్ ఈరోజు ఇదే పద్ధతిలో మీరు దాని మీద బ్లేమ్ గేమ్ చేసి, తప్పుడు ఆరోపణలు చేసి, ఈరోజు స్టీల్ ప్లాంట్ సెంటిమెంట్ ఉందా అని, సెంటిమెంట్ ఉందో లేదో మీకు తెలుసుంది. అందుకని 2020లో ఆయన కాపాడలా. మేము 2 రోజులు నిర్వధిక సమ్మె చేశాం. ఎర్రవనాయుడు గారికి తెలుసు. నేను ఆనాడు వాజ్పేయి గారితో రిప్రజెంటేషన్ లో లీడ్ చేసింది నేను, ది లీడర్ ఆఫ్ ది టీమ్. ఆ రోజు వాజ్పేయి గారు కూడా మమ్మల్ని అడిగారు, చాలా ప్రశ్నలు వేశారు. ఓకే, నేను ఈ రోజు బిఎఫ్ఆర్ నుంచి బయటికి అనే ₹1 ఇవ్వలేదు, కానీ కేవలం క్యాపిటల్ రీస్ట్రక్చర్ చేశారు. ₹1 డబ్బులేమి ఇవ్వలా. 5,000 కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టింది. ఈ రోజు 73 లక్షల టన్నులు ఉత్పత్తి చేస్తున్నారు. కార్మికులు సామర్థ్యానికి తీసుకొచ్చారు. 3.2 లక్షలకే మీరు డబ్బులు ఇచ్చింది 5,000 కోట్లు. తర్వాత 20,000 కోట్లతోటి ఎక్స్పాన్షన్ చేశారు. కార్మికుల త్యాగం అది, కార్మికుల కష్టార్జితం. మీరు దయాదాక్షిణ్యంతో ఇచ్చినటువంటిది కాదు. ఆ విధంగా స్టీల్ ప్లాంట్ అలాగే 58,000 కోట్ల రూపాయలు ఇప్పుడు కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి పన్నులు, డివిడెండ్ రూపంలో చెల్లించింది. అందువల్ల త్యాగాల మయం. దాన్ని ఈరోజు ముట్టుకుంటే ఈరోజు దానికి ఖచ్చితంగా దాని యొక్క పర్యవసానాలు ఉంటాయి. దాని ఫలితాలు కూడా అనుభవించాల్సి వస్తుంది. అందుకని ఆయన ఈరోజు మమ్మల్ని బెదిరించడానికి, నాయకులుగా ఉన్నటువంటి వాళ్ళని ఈరోజు ఎస్మా పెడతాం, లేకపోతే జైల్లో అరెస్ట్ చేస్తాం అని అంటే, ఇట్లాంటి జైళ్లు మేము చూసాం. ఆయన కొద్ది కాలం పాపం జైల్లో ఉన్నందుకే ఆనాడు బయటకు వచ్చిన తర్వాత చాలా మాటలు, చాలా నిర్బంధం మీద ప్రజాస్వామ్యాన్ని ఆయనే కాపాడుతా అన్నారు. ఈ రోజు మమ్మల్ని బెదిరించడానికి, ఆ ఉద్యమాన్ని అణిచేయడానికి రాష్ట్ర ప్రభుత్వం పూనుకుంటుంది. ఇది ఈ రోజు అన్నిటికంటే కూడా తీవ్రమైన విషయం. నిర్బంధం ద్వారా ఈ రోజు అణచాలనుకుంటే బంతి ఎంత గట్టిగా కొడితే అంత పైకి లేస్తుంది. ఈ రోజు నిర్బంధాన్ని మీరు ప్రయోగించండి, చూద్దాం, ప్రయోగించండి. స్టీల్ ప్లాంటే కాదు, ఆంధ్రప్రదేశ్ అంతా అట్టుడికిపోతుంది. ఈ రోజు ఆ పర్యవసానాలు ఎలా ఉంటాయో రాష్ట్ర ప్రభుత్వానికి ఈరోజు తన చేతుల్లో అధికారం ఉందని, ఏదైనా చేయగలమని అనుకోవచ్చు, బెదిరించవచ్చు. మీ బెదిరింపులకు బెదిరిపోయే వాళ్ళం మాత్రం కాదు అని మా పోరాట కమిటీ తరఫున తెలియజేస్తున్నాం. రైట్. పాషా గారు.